హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి కేక్ చేస్తున్నానండి. ఈ కేక్‌ని మైదా పిండితో చేయకుండా సింపుల్‌గా గోధుమ పిండితో అలాగే తక్కువ షుగర్ వేసి చేశాను. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ స్వీట్‌నెస్ అనేది మన స్వీట్‌నెస్‌ని బట్టి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకొని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వ పౌడర్లోనికి 1 బౌల్ ఆఫ్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. అలాగే ఈ మిక్సర్ జార్లోనికి హాఫ్ బౌల్ ఆయిల్, 1 కప్పు మిల్క్, 1 కప్పు పెరుగు, 1 కప్పు షుగర్‌ని వేసుకున్నాను. స్వీట్ కాస్త ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 2 కప్పుల వరకైనా షుగర్‌ని వేసుకోవచ్చు. ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ మిక్సర్ జార్‌ని మిక్సీ చేసుకోవాలి. బౌల్‌లో స్పూన్‌తో కలిపేదానికన్నా ఇలా మిక్సర్ జార్‌లో వేసుకుంటే ఇంకా బాగా కలుస్తాయి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వంట సోడా, అలాగే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్‌ని వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మరో 2-3 మినిట్స్ పాటు ఇవన్నీ కలిసే విధంగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కేక్‌ని బేకింగ్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని దీంట్లో ఒక స్టాండ్ పెట్టి దీన్ని మొత్తంగా ప్రీ హీట్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటామో ఆ బౌల్ తీసుకొని బటర్ పేపర్ని ఆ బౌల్కి తగ్గట్టుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కేక్ చేసుకునే ట్రే ఉన్నట్లయితే ఆ ట్రేలో కూడా ఇలాగే బటర్ పేపర్ని పెట్టేసి దానిపైన కేక్ బ్యాటర్ని వేసి ఓవెన్ ఉంటే ఓవెన్లో లేకపోతే ఇలాగ స్టవ్ పైన అయినా బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఈ కేక్ ట్రేలో వేసుకున్నాక పైనుంచి టూటీ ఫ్రూటీలు ఇలా గార్నిష్గా వేసుకుంటున్నాను. గార్నిష్ కోసం సన్నగా కట్ చేసిన కాజు బాదం పీసెస్ అయినా లేకపోతే దానిమ్మ విత్తనాలైనా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వలన కేక్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించి పిల్లలు ఇష్టంగా తినే చాయిస్ ఉంటుంది. ఒక 3-4 మినిట్స్ పాటు ఇలా ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఇక్కడైతే మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న పెద్ద బగోనీలో ఈ కేక్ ట్రేని దాంట్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 40-45 మినిట్స్ పాటు బేకింగ్ చేసుకోవాలి. స్టవ్ని అయితే సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బేకింగ్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత కేక్ని చూస్తే ఇలా ఉందండి. ఇది బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి నైఫ్తో గుచ్చి చెక్ చేస్తున్నాను. నైఫ్ని ఈ కేక్లోకి గుచ్చి చూస్తే నైఫ్కి ఏమి అంటకుండా డ్రైగా వచ్చింది. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే ఈ కేక్ ట్రేని బయటకు తీసి కాస్త చల్లారనివ్వాలి. కేక్ ట్రే బౌల్లోకి ఇలా నైఫ్తో సైడ్స్ని ఇలా ఒకసారి అనుకున్నాక కేక్ ట్రే బౌల్ని ఒక పెద్ద ప్లేట్లోకి తిరగేస్తే ఈ విధంగా ఈజీగా కేక్ ఊడి పడిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా కేక్ ట్రే నుండి కేక్ సపరేట్ అయ్యి ప్లేట్లోకి పడిపోయింది. కేక్ మాత్రం చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చింది. అలాగే ఈ కేక్ టేస్ట్ కూడా లైట్ స్వీట్తో చాలా బాగుంది. ఇలా మీ ఇంట్లో కూడా ఏవైనా చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఉన్నప్పుడు కేక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ని. చూసారు కదండి, మన ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. బయట షాపుల్లో కొని తెచ్చుకునే ఫుడ్ని ఎక్కువగా ప్రిపేర్ చేయలేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఒకసారి కేక్ని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మీకు నచ్చి తీరుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.